గాయస్ చూడండి అందరి ఎగ్జామ్స్ నడుస్తుంటాయి స్కూల్లో. సో మన జున్ను బైవి ఎగ్జామ్స్ ఉన్నాయంట గాయస్. ఎప్పుడు మళ్ళీ స్కూల్ ఉండేది? ఊరినే తిరుగుతానావా ఇంటికి బాగా? ఏ గాయస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఫిల్హాల్ అర్లీ మార్నింగ్ నేను గ్రౌండ్కి అయితే వచ్చేసినాను. చూడండి గాయస్, నేను బ్లాగ్ స్టార్ట్ చేసిండేది ఇక్కడ నుంచి అనమాట, గ్రౌండ్లో నుంచి గాయస్. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఇవాళ ఎన్సీసీ గ్రౌండ్కి వచ్చిన గాయస్. మార్నింగ్ టైం వచ్చేసి 6:56. నేను గ్రౌండ్కి ఇప్పుడు వచ్చిన. ఎస్టర్డే మీరు చూసిండొచ్చు మ్యారథాన్ ఈవెంట్కి పోయి అంతా మస్తు రన్ చేసిన. అండ్ అలాగే ఎస్టర్డే ఈవెంట్లో ఫస్ట్ 5K వచ్చిన అన్న నితిన్ అన్నతో. ఎస్టర్డేనే సాయంకాలం వచ్చి రికవరీ రన్ స్లోగా చేసుకున్నా. కాకపోతే ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ అండ్ అలాగే ఎస్టర్డే 10Kలో సెకండ్ చేసిన ప్లేస్ మన చెన్న అన్న కూడా వచ్చినాడు అనమాట. ఇక్కడ చూపిస్తాను. అన్నోళ్ళు ఇక్కడ స్లో రన్నింగ్ చేస్తున్నారు గాయస్. ఇక్కడ చూడొచ్చు మీరు చెన్న అన్న అని. అక్కడ ఇండియన్ ఆర్మీ కూడా ఉన్నారు చూడండి గాయస్. ఆర్మీ ಮಾಡಿಲ್ಲ ಇನ್ನ ನೀನು ವಿಡಿಯೋ ಬಿಡ್ತೀಯಲ್ಲ ವಾಯ್ಸ್ ಕೊಡೋದಕ್ಕೆ ಜಸ್ಟ್ ವಿಡಿಯೋ ಬಿಡಬೇಡ. ಇಲ್ಲ ಲಾಸ್ಟ್ ಒಂದು 7 days ಸೈಲೆಂಟ್ ಆಗೋಣಂತ. ಚೆನ್ನಣ್ಣ ಪಾರ್ಟ್ನರ್ ಬಂದಿದ್ದಾರೆ ನೋಡಿ, ಹೊಟ್ಟೆ ಬರುತ್ತೆ. ಮಹೇಶ್ 800. ಹೌದು ಏನು ಮಾಡಿಲ್ಲ ಇನ್ನ ನೀವು ಏನು ವಾಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ఓపెన్ గాయస్ ఇవాళ స్లో రన్నింగ్ రికవరీ రోడ్ పైన రన్ చేసేకపోతున్నాం గాయస్. ఈవెంట్ అంతా మస్త్ ఎస్టర్డే కంప్లీట్ చేసుకొని, సో దట్ ఇవాళ మాది వర్కౌట్ స్లో రికవరీ చేసుకుంటున్నాం గాయస్ రోడ్ పైన. గాయస్ చూడండి రాయమాక్ గ్రౌండ్లో గ్రౌండ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రోడ్ రన్నింగ్ చేస్తున్నాం గాయస్. గాయస్ రన్నింగ్ చేసుకుంటా ఇక్కడ ఓపిడి లోపలికి వచ్చేసినాం గాయస్. ఇక్కడ చూడండి మన ఇండియన్ ఆర్మీ. గాయస్ చూడండి రోడ్ రన్నింగ్ కంప్లీట్ చేసుకొని స్లోగా రికవరీ ఎన్సీసీ గ్రౌండ్కి అయితే వచ్చేసినాం. హే గాయస్ చూడండి మన నివాస్ వాడు 20 నిమిషాలు పరిగెత్తినాడు. ఐ డోంట్ నో తెలుగు బట్ ఐ విల్ ట్రై టు స్పీక్. మాట్లాడేమైనా ఇండియన్ ఆర్మీ చెప్తున్నారు చూడండి గాయస్. ఇండియన్ సోల్జర్ వెరీ గ్రేట్. ఇక్కడ ఒకసారి గాయస్ ఇక్కడ చూడండి మన చిన్న అన్న 30 minutes స్లో రికవరీ రన్నింగ్ చేస్తున్నాడు అనమాట. మేము 28 minutes అన్న స్టాప్ చేయలేదు. 20 minutes అయినాక 20 minutes చేసినాం అంతే. అన్న ఫుల్ జోక్ గాయస్. ఫైనలీ అన్న 30 minutes రికవరీ జాగ్ కంప్లీట్ చేసుకొని వచ్చినాడు గాయస్. ఎస్టర్డే 10K ఈవెంట్ సెకండ్ ప్లేస్ చేసుకొని. గాయస్ చూడండి నేను చెన్న 20 minutes మస్త్ కోర్ వర్కౌట్ చేసినాము. అండ్ ఇక్కడ ఇంకా ఇద్దరు అన్నోళ్ళు మస్త్ 20 minutes ఫోన్లో రీల్స్ చూసుకుంటూ కూర్చున్నారు గాయస్. చూడండి మేము ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్లో మస్త్ స్లోగా రికవరీ రన్నింగ్ చేసుకొని అండ్ అలాగే మస్త్ కోర్ వర్కౌట్ చేసినాను గాయస్ నేను చెన్న అన్నతో. సో ఇప్పుడు అంతా వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్లో ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్తున్నాం అనమాట గాయస్. ఇక్కడ మన ప్రశాంత్ అన్న ఆర్మీ ఇండియన్ ఆర్మీ అంతా అప్పుడు ఇంటికి వెళ్తున్నాం. చూడండి టైం వచ్చేసి 8:13 అయింది. మస్త్ రన్నింగ్ రికవరీ చేసుకొని వచ్చినాం గాయస్. ఎస్టర్డే ఈవెంట్ రన్ చేసిండేది. ఎస్టర్డే మీరు ఈవెంట్ చూసిండొచ్చు, ఫుల్ బ్లాగ్ వేసిన గాయస్.
అన్న మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, చెన్న అన్న మన 10K ఈవెంట్లో సెకండ్ ప్లేస్ చేసినాడు గాయస్. 10,000 క్యాష్ ప్రైజ్ వచ్చింది అన్నకి. గాయస్ ఇండియన్ ఆర్మీని ఇంటికైతే చేసిన. బాయ్ అన్న. సోల్జర్ నెవర్ ఆఫ్ డ్యూటీ. బాయ్ బాయ్ అన్న. బాయ్. ఇప్పుడు టైం వచ్చేసి 8:28. నేను ఇప్పుడే జస్ట్ ఇంటికైతే వచ్చేస్తున్నాను గాయస్. మస్త్ ఎన్సీసీ గ్రౌండ్లో వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని మన ఇంగ్లీష్ బాయ్ విష్ణు బాయ్ జాబ్కి వెళ్తున్నాడు చూడండి పనికి. బాయ్ అప్పా ఇంగ్లీష్ బాయ్. బాయ్ బాయ్. ఎక్స్పల్స్ బైక్ బాయ్, ఇంగ్లీష్ బాయ్, ఆల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. బాయ్ బాయ్. గాయస్ చూడండి ఎక్స్పల్స్ మన ఇంగ్లీష్ బాయ్ కిందికి దించుతున్నాడు, కాంపౌండ్లో నుంచి పోతున్నాడు అనమాట. స్కూల్లో జాబ్ చేస్తాడు గాయస్. అండ్ ఇక్కడ ఇంట్లో నిఖిల్ అయితే ఇంకా పనుకొనే ఉంటాడు గాయస్. ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఈ పక్కల ఇంట్లో అవ్వా మస్త్ మార్నింగ్ ఏమో కొడుతుంది ప్యాంట్ సూదితో. జున్ను బాయ్ స్కూల్కి రెడీ అవుతున్నాడు చూడండి. ఇప్పో ఇప్పో చల్లి ఉప్పలా టైం అవుతుంది. గాయస్ జున్ను బాయ్వి ఎగ్జామ్స్ ఉన్నాయంట ఇప్పుడంతా. అందరి ఎగ్జామ్స్ నడుస్తుంటాయి స్కూల్లో. సో మన జున్ను బాయ్వి ఎగ్జామ్స్ ఉన్నాయంట గాయస్. సో జున్ను బాయ్ స్కూల్కి రెడీ అవుతున్నాడు స్కూల్కి పోయేకి. అమ్మ కూడా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మస్త్ నీళ్ళు పోసుకొని రెడీ అయిపోయింది. అదేమో దండ కుడుతుందన్నమాట అమ్మ కూడా. గాయస్ మార్నింగ్ మస్త్ నీళ్ళు పోసుకొని పనుకొని ఇప్పుడు ఆఫ్టర్నూన్ లేచిన అనమాట గాయస్. ఇక్కడ అమ్మ అంతా ఇంట్లో ఊరినే కూర్చొని ఉండారు. ఇక్కడ అన్విక ఉంది చూడండి. గాయస్ అన్వికి బాత్ పొడి కావాలంట బొమ్మ, సో ఇస్తామంట. ఇక్కడ ఉంది చూడండి పెద్దది అండ్ సన్నది. అన్వికి ఇస్తాం. సన్న బాత పెద్ద బాత. వెరీ గుడ్ అన్వి, వెరీ గుడ్. సెకండ్ అన్వి, సెకండ్ సెకండ్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. గర్ల్స్ చూడండి జున్ను బాయ్ ఫైనలీ స్కూల్కి పోయి వచ్చేసినాడు ఎగ్జామ్ రాసి. మన లడ్డు లాడ్స్ వచ్చినాడు గైస్. ఎగ్జామ్స్ అయిపోయినాపా? అన్ని ఎగ్జామ్స్ అయిపోయినా. ఇప్పుడు ఎన్నో క్లాస్ నువ్వు? ఫోర్త్ గైస్. థర్డ్ అయిపోయినా? థర్డ్ అయిపోయా. అన్ని ఎగ్జామ్స్ బాగా రాసినావా? ఎప్పుడు మళ్ళీ స్కూల్ ఉండేది? ఊరినే తిరుగుతున్నావా ఇంటికి బాగా? రాయి తీసుకోండి. లేదేం లేదు. కొట్టాడు చూడండి లేదు లేదు లేదు. చూడు ఎట్లు కొట్టినాడు అన్ని రాయి తీసుకొని కొట్టినాడు. ఏమైంది అన్వి? లేదు ఏం కాలేదు. పాయ రక్తం పాపడు కదా ఏమి కాదులే. పోయింది అంత రక్తం అంతా పోయిందిలే, ఏం కాదులే. గాయస్ చూడండి గాయస్, రోహిత్ గాడు ఫుల్ కోపం అనమాట. అన్విక పడేసింది కాబట్టి సో రాయి తీసుకొని కొట్టేసినాడు. అంతా రక్తం వచ్చింది గాయస్, కొద్దిగా నోట్లో పెరుగు కాడ వచ్చిందనమాట గాయస్ రక్తము. అన్విక నేను పడేసింది కాబట్టి కొట్టిన రోహిత్. చూడండి గాయస్ రోహిత్
మాలింతమోడు రైతు గాయస్ ఇక్కడ ఇంట్లో జున్నుబాయ్ మస్తు టీవీ చూసుకుంటున్నాడు. బడికి పోయి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని గాయస్ అన్వి ఇక్కడ ఉంది చూడండి. రోహిత్ రాయితో కొట్టినాడు. ఇక్కడ రక్తం వచ్చింది లైట్గా, మీరు చూసి ఉండొచ్చు. ఇప్పుడంతా రక్తం అంతా వచ్చింది గాయస్, ఏమీ కాలేదు, పర్వాలేదు అన్వికి. సో ఈరోజుకైతే ఇంతే. ఈ బ్లాగ్ ఎండింగ్ వచ్చేసి అన్విక చేస్తాను చూడండి. అన్వికతో చూపిస్తాను బ్లాగ్ ఎండింగ్ ఎలా చేయాలనేది. అన్వి నేనేం చెప్తాను చెప్తానేనా. ఈరోజుకైతే ఇంతే. ఈ బ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేద్దాం. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. ఓకే టాటా బాయ్ బాయ్ అని ఇట్లా కొట్టు. ఇట్లా గట్టు కొట్టాలి. ఇట్లా కొట్టాలి. గట్టు కొట్టు. బాయ్ గాయస్.